మిక్సీ పడుతున్నానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అల్లాన్ని మిక్సీ పడుతున్నాను కదా, వీటిని అందులోనే ఉప్పు చూడండి, వీటికి తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. 1 కప్పు, 1 గిన్నెడు మామిడి ముక్కలు, 1/4 కప్పు అల్లము, ఇవ్వండి దానికి తగినంత ఉప్పు. మామిడి ముక్కలండి. ఇప్పుడు మిగతా అన్నీ పట్టి చూపిస్తాను. కొంచెం తాలింపుకు నూనె వేసుకున్నానండి, కొద్దిగానే. ఇది చూడండి, ఇప్పుడు వీటికి తగినంత కారం అండి. 1 కప్పు, 1 గిన్నెడు కొంచెం తగ్గించానండి కారము. ఇప్పుడు వీటిలోకి కలిపేసుకుందాం. చూడండి, అంత మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలిపేసుకుందాం అండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ధనియాలండి తాలింపుకు కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకుంటున్నానండి. ఇంగువ వేసి గ్యాస్ను కట్టేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కలుపుకున్నానండి. ఇప్పుడుకి ముందుగా వేడి చేసి చల్లార్చుకున్న నూనెను పోస్తున్నానండి. ఒక్కసారి మళ్ళీ దీన్ని కలుపుకుంటానండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, అది కూడా ఇందులోకి వేసేసుకున్నాం. ఇది 2 days తర్వాత అండి దీన్ని కలుపుకొని వేడి వేడి అన్నంలోకి తినండి. చాలా బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది. ఇందులో ముక్కలను ఎందుకు నేను మిక్సీ పట్టానంటే, పిల్లలు చాలా మటుకు ముక్కలు తీసి పడేస్తుంటారు కదా, అందుకని ఈ విధంగా చేశానండి. ఈసారి కొత్తగా వెరైటీగా పెట్టుకోవాలని పచ్చడి ఈ విధంగా పెట్టాను.